హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హెల్తీ రెసిపీ. అదేంటంటే వాముజావ్ అండి. ఇది మన ఓల్డెన్ డేస్లో మన పెద్దవాళ్ళు చాలా చాలా ఎక్కువగా చేసుకునే వాళ్ళంట. కానీ మన జనరేషన్లో నవ్వ డేస్ అసలు ఎవ్వరూ చేసుకోవడం లేదు. మెయిన్ ఏంటంటే అసలు చాలామందికి పేరు కూడా తెలియదండి. కానీ మనకి సీజన్ అది మారేటప్పుడు పక్కాగా ఇది చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా వర్షాకాలంలో కానీ చిన్నపిల్లలకి కడుపులో నులుపురుగులు అవి ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఇందులో అల్లము, వెల్లుల్లి అన్నీ వేయడం వల్ల, వాము మెయిన్ అవన్నీ వేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వాముజావ్ చేసుకోవడానికి మనకి నూకలు కావాలి కదండి, నూకలు. దానికి మన ఇంట్లో రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇలా మీరు ఎంత క్వాంటిటీ అయితే వాముజావ్ చేయాలి అనుకుంటున్నారో ఆ రైస్ని ఇలా ఒకసారి మిక్సీ పట్టేయండి. బాగా మిక్సీ కోర్స్గా పట్టేయకూడదు, లైట్గా పడితే చాలు. కొంచెం గింజలు గింజలుగా ఉండాలి కదా. ఇలా బియ్యం అనేది పొడైపోకుండా నూకల్లాగా ఉండాలి. మొత్తం మిక్సీ పట్టేసుకున్నా ఒకసారి ఇలా జల్లించేసుకుంటే పొడి ఏదైనా ఉంటే ఇలా కిందకు వచ్చేస్తుందండి. మనకు ఓన్లీ నూకలు మాత్రమే పైన ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం జల్లించి పక్కన పెట్టుకున్న నూకలు ఉన్నాయి కదా, వాటిని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వామును వేస్తున్నాను. వాము కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అందులోకి ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయని వేసేసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వీటన్నిటిని మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఈ టైంలో వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి బేగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారాక అందులోకి 2 రెబ్బలు కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపుని వేయడం వల్ల వాంజావ్ అనేది కలర్ బాగుంటుంది. అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కారం కూడా ఆయిల్లో కొంచెం వేగాక అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే నూకల్ని నానబెట్టామో అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం 6 గ్లాసులు అవుతాయి. ఎలా అంటే ఒక గ్లాసు చింతపండు రసాన్ని యాడ్ చేసాం కదా, అది మొత్తం ఒక గ్లాస్ అవుతుంది. అలా మొత్తం 6 గ్లాసులు వాటర్ని వేసాం కదా. మొత్తం వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న నూకల్ని యాడ్ చేసుకోవాలండి. నూకలు అనేవి బేగానే ఉడికిపోతుంది కాబట్టి దాన్ని కుక్కర్ పెట్టవసరం లేదు. మీకు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కరెక్ట్గా ఒక విజిల్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది. కావాలంటే ఒక విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది మనం ఏం చూసారా, 6 గ్లాసెస్ వాటర్ వేసినా సరే మనకి చూసారా జావలా అయిపోతుంది. కాబట్టి వాటర్ అనేది ఒక గ్లాస్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ తక్కువ అయితే వేసుకోవద్దు. దగ్గర దగ్గర 6 to 7 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ డిష్ అండి ఇది. నాకు చాలా చాలా ఇష్టంగా తింటాను. మా అమ్మ అయితే ఇలా వర్షాకాలంలో సీజన్ మారినప్పుడల్లా పక్కాగా ఇంట్లో చేసేది. మేమందరం కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మా డాడీకి నాకు అయితే చాలా చాలా ఇష్టం అండి అసలు. అలాగే మనం వామ్జావ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాక పైన ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె కానీ నార్మల్ నూనె అయినా పర్వాలేదు, కానీ నువ్వుల నూనె ఉన్న వాళ్ళు అయితే నువ్వుల నూనె వేసుకొని తినండి. అసలు వేరే లెవెల్లో ఉంటుంది అసలు టేస్ట్. నెక్స్ట్ లెవెల్ అండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.